వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నరసరావుపేటలోని అనేక ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేశారు. పండుగ వేడుకలు 4వ రోజైన బుధవారం అట్టహాసంగా జరిగాయి. స్థానిక మూడుబావుల సెంటర్ మరియు పెద్ద చెరువు ప్రాంతంలో వినాయకుడి విగ్రహానికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేసినట్లు తెలిపారు. స్వామివారికి 9 రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయని భక్తులు వెల్లడించారు. పండితులు ప్రతిరోజు వినాయకుడికి నైవేద్యం పెట్టిన తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. వజ్రాధికా ఇదోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకి మహిళలు కుంకుమ పూజ చేస్తున్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కుంకుమ పూజ అర్చన మా ఇంట్లో అందరూ బాగుండాలని భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతున్నది. ఇంట్లో వాళ్ళే కాదు, ఇంకా అందరు ప్రజలు అందరూ బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. శ్రీమాత్రే నమః. సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో దేదీప్యమానంగా అమ్మవారికి విశేష పూర్వకంగా 108 మంది మహిళా ముత్తైదుల చేత ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇటువంటి అవకాశం సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారు ఆధ్వర్యంలో నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి చల్లని ఆశీస్సులు పొందుతారని మరీ కోరుతున్నాము. మంగళం మనకు. గురువారం 6వ రోజు మన పందిరి నిమజ్జన కార్యక్రమం ఉంది. కావున భక్తమాస అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాం. కావున భక్తమాసీలందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి